ఈరోజు చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ఈ స్టోరీ ఒక యంగ్ గర్ల్‌ది. వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళి ఉంటారు. తన లైఫ్‌లో తను మొదటిసారి ఇంట్లో ఒంటరిగా ఉండబోతుంది. ఒక డాగ్‌తో. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. వాళ్ళు ఒక రిచ్ ఫ్యామిలీ. తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి తన డాగ్. తన లైఫ్‌లో చాలా టైం డాగ్‌తోనే స్పెండ్ చేసేది. ఒకరోజు తన పేరెంట్స్ ఒక చిన్న పని వల్ల వేరే సిటీకి వెళ్తారు. అంటే ఆమె వాళ్ళ డాగ్ ఒంటరిగా ఇంట్లో ఉండబోతున్నారు ఈ నైట్. అలా టైం గడిచిపోతుంది. ఈవినింగ్ తను టీవీ చూద్దామని టీవీ ఆన్ చేస్తుంది. టీవీలో ఆమెకు తెలుస్తుంది వాళ్ళ ఏరియాలో ఒక సైకో కిల్లర్ ఉన్నాడని. పోలీసులకు కూడా దొరకకుండా వాళ్ళ ఏరియాలో ఒక సైకో కిల్లర్ తిరుగుతున్నాడని. ఆ సైకో కిల్లర్ ఫోటో కూడా టీవీలో చూపిస్తారు. ఈ సైకో కిల్లర్ ఫేస్ తను టీవీలో చూస్తుంది. ఒక వార్నింగ్ కూడా ఇస్తారు. ఈ సైకో కిల్లర్ నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఈ విషయం టీవీలో చూసి ఆమె చాలా భయపడిపోతుంది. ఎందుకంటే అది ఈవినింగ్ టైం. ఇంకా 1 ఆర్ 2 అవర్స్‌లో నైట్ అయితాది. కాబట్టి ఆమెకు భయం ఇంకా పెరిగిపోతుంది. మరియు ఈ రాత్రి తను ఒంటరిగా నిద్రపోవాలి వాళ్ళ ఇంట్లో. అది ఒక డాగ్‌తో. ఈ న్యూస్ విన్న తర్వాత తన ఇంట్లో ఉండే అన్ని డోర్స్ అండ్ కిటికీలన్నీ క్లోజ్ చేస్తుంది. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది కాబట్టి డోర్స్ అండ్ కిటికీలు క్లోజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అన్ని డోర్స్ క్లోజ్ చేసింది కానీ ఒక బేస్‌మెంట్ డోర్ తప్ప. బేస్‌మెంట్ డోర్ ఉందన్న సంగతే మర్చిపోతుంది. అన్ని డోర్స్ క్లోజ్ చేసిందనుకోని కొంచెం సేఫ్‌గా ఫీల్ అవుతుంది. ఒక డోర్ ఇంకా ఓపెన్‌లో ఉంది. దీని గురించి ఆమెకు అస్సలు తెలీదు. తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అవుతుంది. దాని తర్వాత డిన్నర్ చేస్తుంది. ఆ డిన్నర్ తన మామ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయుంటుంది. తర్వాత నిద్రపోవడానికి బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది. తన డాగ్ బెడ్ కింద పడుకుంటుంది. ఇది వాళ్ళ డైలీ రొటీన్. అర్ధరాత్రి టైం 1:00 అవుతుంది. ఈ సౌండ్ కారణంగా తను నిద్ర లేస్తుంది. మళ్ళీ నిద్రపోదామని ట్రై చేస్తుంది. అప్పుడే తన బాత్రూమ్‌లో నుంచి తనకు టిప్ టిప్ అని సౌండ్స్ వస్తాయి. ఈమెకు బెడ్ నుంచి కిందికి దిగి బాత్రూమ్‌లోకి వెళ్లి ఆ ట్యాప్‌ని ఆఫ్ చేసే అంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఆమె చాలా భయపడిపోతుంది ఆ సైకో కిల్లర్ న్యూస్ విని. ఆమె కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ కావడానికి తన చెయ్యి డాగ్ ఉన్న ప్లేస్ కిందకి పెడుతుంది. డాగ్ తన చెయ్యి నాకుతూ ఉంటుంది. ఆమె రిలాక్స్‌గా ఫీల్ అవుతుంది. అలా నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె నిద్ర లేచిన తర్వాత తన డాగ్ ఆమెకు దొరకదు. ఆమె కొంచెం టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఇల్లంతా వెతికిన తర్వాత బాత్రూమ్‌లో వెతుకుదామని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమె బాత్రూమ్‌లో చూసి షాక్ అవుతుంది. అసలు బాత్రూమ్‌లో ఏముంది? బాత్రూమ్‌లో ఎలా ఉందంటే తన డాగ్ సీలింగ్ నుండి వేలాడదీసి చనిపోయి డాగ్ స్కిన్ తీసేసింది. గుర్తుందా? నేను చెప్పినా కదా! వాటర్ డ్రిప్పింగ్ సౌండ్స్. టిప్ 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 అని. అవి వాటర్ కాదు. తన డాగ్ బ్లడ్ పైనుంచి స్లోగా గ్రౌండ్ మీద డ్రిప్ అవుతుంది. స్టోరీ ఇంకా అయిపోలేదు. బాత్రూమ్ వాల్ మీద బ్లడ్‌తో ఇలా రాసుంటాది. మీరే చూడండి. హ్యూమన్స్ క్యాన్ లిక్ టు. అంటే నేను మొదటిసారి ఇది చదివినప్పుడు నాకు చాలా క్రేజీ గూస్ బంప్స్ వచ్చాయి. మీనింగ్ ఏంటంటే తన డాగ్ ముందే చనిపోయింది. అండ్ ఎవరైతే ఆ డాగ్‌ని చంపారో వాడు ఆ అమ్మాయి బెడ్ కింద దాక్కొనుంటాడు. ఆమె చెయ్యి నాకేది తన డాగ్ కాదు. ఒక సైకో కిల్లర్. ఒక క్వెషన్ అడుగుతా మిమ్మల్ని. కామెంట్స్‌లో చెప్పండి. ఏం జరిగేది ఆ అమ్మాయికి తెలుసుంటే తన బెడ్ కింద తన డాగ్ కాదు ఒక సైకో కిల్లర్ ఉన్నాడని? నాకనిపిస్తుంది బానే జరిగింది తనకి తెలియకపోవడం. ఎందుకంటే ఆమెకు తెలిసి ఉంటే ఏం జరిగిందో తన డాగ్‌కి అదే ఆమెకు కూడా జరిగేదేమో.